గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో అసలు ఇన్వర్టర్ మోడల్ అంటే అది ఏ కంపెనీదైనా సరే ఇన్వర్టర్ మోడల్లో మనం ఇప్పుడు ఇలా చూడండి. ఈ మెయిన్స్ కార్డు ఇవన్నీ కూడా ర్యాట్ కటింగ్ చేసినాయి. అయితే ఈ రెఫ్రిజిరేటర్ ప్రాబ్లం వచ్చి కొన్ని కొంతమంది పక్కన పెట్టినప్పుడు ఇలా ర్యాట్ కటింగ్ అయిపోయి మనకి బోర్డ్‌లో కంప్లెయింట్ ఉందా? కంప్రెషన్‌లో కంప్లెయింట్ ఉందా? ఇలా మనకి ఏది కూడా ఒక క్లారిటీ అనేది ఉండదనమాట. చాలామందికి ఏంటంటే క్లారిటీ రాదు. ఎందుకనంటే ఆ పీసీబీ బోర్డు వర్కింగ్ ఫంక్షన్స్ లేపోతే వోల్టేజ్‌లు ఇలా వాటి రెసిస్టెన్స్‌లు అసలు దేనికొస్తుంది? అలాగే మనకి నాన్ ఇన్వర్టర్‌లో లాగా మనం ఇన్వర్టర్ మోడల్‌లో కంప్రెషన్‌ని చెక్ చేయడానికి మనం ఏదో ఒక మెయిన్స్ కార్డ్‌తోనో ఏసీ సప్లై ఇచ్చి చెక్ చేయలేం గాబట్టి, మనం ఈ ఇన్వర్టర్ మోడల్ కంప్రెషన్‌లు అంటే మనకిది డీసీ సప్లైతో వర్క్ అవుతది గాబట్టి, ఇది మనకి పీసీబీ బోర్డ్‌లోని ఐపీఎం మాడ్యూల్ ద్వారా మనకైతే ఇది ఈ ఇన్వర్టరు సంబంధించిన కంప్రెషర్స్ ఏవైనా సరే అలా వర్క్ అవుతాయన్నమాట. ఇలా వర్క్ అయినప్పుడు మనం ఆటిని రిపేర్ చేయాలంటే మనం చాలా సింపుల్ ఫ్రెండ్స్. మన దగ్గర ఓ మాడ్యూల్ అనేది ఉంటే ఇదిగో చూడండి వీడియోలో చూపించినట్టు మనం దానికున్న మెయిన్స్ కార్డ్‌నయితే మనం కంప్లీటు ఆ కంప్రెషర్‌కున్న జాక్ అయితే మనం ఓపెన్ చేసేసి డైరెక్ట్‌గా మనం ఇంకేం చేయక్కర్లే. అదిగో ఈ జాక్ ఉంది గదండీ కంప్రెషర్‌ది యూవీడబ్ల్యూ జాక్ అనమాట ఇది. ఆ యూవీడబ్ల్యూ జాక్ అనేది ఒక్కటి తీసేసి, దాన్ని పక్కన పెట్టి, మన దగ్గరున్న ఈ మాడ్యూల్ అనమాట. అంటే మన దగ్గరున్న ఈ సింపుల్ మాడ్యూల్‌తోనే మనం దాన్ని డైరెక్ట్‌గా ఆ మాడ్యూల్‌కి ఉన్న ఓఎల్‌పి రిలే ఉంటాయి గదా! మాడ్యూల్‌కున్నాయి. అంటే మనం ఈ మాడ్యూల్‌కి అలా జాక్ కాకుండా మనం ఓఎల్‌పి రిలే అనేది మనం యేసుకున్నాం అనమాట. ఆ ఓఎల్‌పి రిలే అనేది మనం డైరెక్ట్‌గా గనక మనం ఆ కంప్రెషర్‌కి మనం ఏదైతే చెక్ చేయాలనుకున్నామో, ఆ కంప్రెషర్‌కి మనం డైరెక్ట్‌గా ఆ ఓఎల్‌పి ప్లస్ మనకున్న రిలే ఆ 2 కూడా మనం ఆ కంప్రెషర్‌కైతే డైరెక్ట్‌గా కనెక్ట్ చేసేసి మనం ఆ ఓఎల్‌పి రిలేని కనెక్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్‌గా మామూలుగా ఇప్పుడు మన ఏసీ, ఏసీ కంప్రెషర్‌లకి ఎలా అయితే మనం ఇస్తామో ఓఎల్‌పి రిలే, అలాగే ఈ మాడ్యూల్ ద్వారా అంటే ఈ మాడ్యూల్‌కున్న ఓఎల్‌పి రిలేనే మనం దీనికి ఇవ్వాలి గానీ, అలా అని గవుక్కుని మెయిన్స్ కార్డ్ ద్వారా ఇది అలాంటియి చేయబాకండి. దీనికేంటంటే డీసీ సప్లై ఇవ్వాలి. మనం ఈ మాడ్యూల్‌లో మనం ఏం చేసామంటే డీసీ సప్లైని జనరేట్ చేయడానికి మనం ఈ మాడ్యూల్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. అలాంటి మాడ్యూల్ ఒకటి మనం దాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ప్లస్ ట్రై ట్రైనింగ్ తీసుకుంటే మనమే తయారు చేసుకోవచ్చు. రిపేర్ వచ్చినా మనమే రిపేర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర మనం ఈ మాడ్యూల్‌నయితే మనం పర్చేజ్ చేసుకుని, కొనుక్కుని కూడా మనం ఈ మాడ్యూల్‌తో డైరెక్ట్‌గా ఈ మనం ఏం చేయక్కర్లేదనమాట. ఫ్రిడ్జ్ ప్లగ్ అలాంటివి ఏం పెట్టకుండానే మనం జస్ట్ ఈ మాడ్యూల్‌కి ఉన్న ప్లగ్ అనేది పెట్టి, ఆ కంప్రెసర్ కనెక్ట్ చేసేసినట్టయితే కంప్లీట్‌గా మనకైతే గనక ఇక ఆ కంప్రెసర్ కనెక్ట్ చేసేస్తే మనకు మొత్తం కంప్రెసర్ ఆన్ అవ్వడం, తర్వాత మనకి అలాగే దాంట్లో ఉన్న గ్యాస్ ఉందా లేదా, కంప్రెసర్ వర్క్ అవుతుందా లేదా, తర్వాత మనకి కంప్రెషన్‌లో బ్లాకేజెస్ అంటే కంప్రెషన్‌లో బ్లాక్ ఉన్నా, అలాగే కంప్రెషన్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా, మనకైతే ఎమ్మటనే కూడా మనకి తెలిసిపోద్దనమాట ఈ మాడ్యూల్ ద్వారా. ఈ మాడ్యూల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఓ మీటర్ లాంటిదనమాట. మన టెస్టింగ్ మీటర్ లాంటిది. ఇలా దీని ద్వారా
మీరు డైరెక్ట్‌గా దాన్నైతే మీరు ఈజీగా అంటే దాంట్లో కూలింగ్ అవుతుందా లేదా? మనకన్నీ కూడా తెలిసిపోద్దనమాట. దీంట్లో లోపల గ్యాస్ ఉందా లేదా? మనకి కంప్రెషర్ రన్ అవుతుందనుకోండి. రన్ అవుతుంటే మనకి లోపల గ్యాస్ కనుక లేదనుకోండి, గ్యాస్ లేపోతే మనకి కూలింగ్ అనేది లోపల రాదు. అలాగే మనకి అలా కాకుండా ఇక్కడ మనకేమన్నా చోక్ అయిపోవడం గానీ, అలాంటియి ఉన్నా గానీ మనకైతే పర్ఫెక్ట్‌గా తెలిసిపోద్దనమాట. మనకి ఇక్కడ ఇండికేట్ జేసేస్తదనమాట. ఈ మాడ్యూల్‌లోనే మనకి ఇండికేట్ అనేది చేసేస్తది. మనం ఏ పైపులు కట్ చేయకుండా ఎందుకంటే మనకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే పీసీబీ బోర్డ్‌లో కంప్లెయింట్ ఉందా? లేదంటే మనకి ఆహ్, పీ అలాగే పీసీబీలో 2 బోర్డ్‌లొస్తాయనుకోండి. మెయిన్ పీసీబీ, ఇన్వర్టర్ పీసీబీ. ఇలా 2 రకాలొచ్చినప్పుడు అసల మెయిన్ పీసీబీలో ఉందా? ఇన్వర్టర్ పీసీబీలో ఉందా? కంప్రెషన్‌లో ఉందా? లేతే గ్యాస్ ఉందా లేదా? ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మీకేంటంటే దీనికి చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు మనం జస్ట్ ఈ మాడ్యూల్ దానికి కనెక్ట్ చేసి పెట్టేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అదే చెప్పేస్తదనమాట. ఇలా మనకు చాలా ఈజీ అనమాట. ఇప్పుడు కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. మనకి రూ. 100 రూపీస్‌తో కూడా మనం తయారు చేసేసుకోవచ్చనమాట. కొన్ని యూవీడబ్ల్యూ మాడ్యూల్ గాని, మనకి యూవీడబ్ల్యూ ఆహ్, మనకి ఏంటంటే పీసీబీ టెస్ట్ చేసేది మనకు ఒక రూ. 100 తయారైపోద్దనమాట ఆ మాడ్యూల్. అలాగే మనకి అది కాకుండా ఏంటంటే పీసీబీ బోర్డ్ చెక్ చేసే మాడ్యూల్ అయితే మనకొక రూ. 300తో మనకు ఆ మాడ్యూల్ కూడా తయారైపోద్దనమాట. రూ. 300తో. ఇక ఎటువచ్చి మనకి అంటే ఇన్వర్టర్ కంప్రెసర్ రన్ చేసేది మాత్రమే మనకి కాస్త ఒక 2500 అలా మనకి కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుందనమాట. మొత్తం ఎటు చూసినా గానీ అన్నీ కలిపి మనకు 3000లో మొత్తం రూ. 3000తో మొత్తం గూడా మాడ్యూల్స్ అనేది మనం తయారు చేసేసుకోవచ్చు. ఈజీగా రూ. 3000తో మనం తయారు చేసేసుకోవచ్చు. అది మనం ట్రైనింగ్ అయ్యుంటేనే చేసుకోగలం. అలాగే రిపేరొచ్చినా గానీ, ఏ రిపేరొచ్చినా మనమే రిపేర్ చేసేసుకోగలం. అలా కాకుండా మనం కొనుక్కోవాలి అనుకుంటే మన వాళ్ళేంటంటే వాళ్ళు కొద్దిగా దాన్ని డెకరేషన్ అయన్నీ చేసి పైన అంతా ఏదో ఒకటి అవి ఇవి వేసి నీట్‌గా చేస్తారు గదా! దీంట్లోనే 2 రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో మాన్యువల్ అంటే మనకి మాన్యువల్ మోడల్ ఉంటది. అలాగే ఫుల్ ఆటోమేటిక్ ఉంటదన్నమాట. ఈ 2 రకాల మోడల్స్ మనం తయారు చేసుకోవచ్చు. మాన్యువల్‌లో అయితే డిజిటల్ బోర్డ్ యేసుకొని మనం దాంట్లో హెడ్స్‌ని మనం వేరియబుల్ చేసుకోవచ్చనమాట. అంటే కంప్రెసర్ యొక్క స్పీడ్‌ని కూడా మనం స్లో స్పీడ్‌ని కూడా మనం వేరియబుల్ చేయొచ్చు. అదే ఆటోమేటిక్‌లో మనం అలా వేరియబుల్ చేయలేమనమాట. అదేంటంటే ఒకటే మామూలుగా దానికే ఆటోమేటిక్‌గా మనం కంప్రెసర్ జాక్ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా దాని కంప్రెసర్ రెసిస్టెన్స్‌ని బట్టి అది ఆటోమేటిక్‌గా ప్రోగ్రామ్ అనేది ఆటో ప్రోగ్రామ్ ఫీడ్ అయిపోద్దనమాట. అలా మనకు అదే గనక మనకి అలా కాకుండా మాన్యువల్ మోడ్‌లో అయితే మనమే కంట్రోల్ చేసి ఆర్‌పిఎమ్ స్పీడ్‌ని పెంచుకోవచ్చు. బాగా స్పీడ్‌ని పెంచొచ్చు, స్పీడ్‌ని తగ్గించొచ్చనమాట. అలా 2 ఇన్ 1గా కూడా మనం 2 రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చనమాట మనం. ఇలా మన చేతిలో గనక ఇలా 2, 3 మాడ్యూల్స్ అంతా కలిపితే రూ. 3000 అవుతాయి. అదే గనక మామూలుగా ఇవి మార్కెట్‌లో ఎవరు గూడా వీటిని తయారు చేయడం, వీటిని ఇది చేయడం అనేది లేదు. అందువల్ల దాంతో ఏదైనా రిపేరొచ్చినా చేసుకోలేరు గాబట్టి, దాన్ని ఈ ట్రైనింగ్స్ రూపంలో
మన కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్స్ వాళ్ళైతే ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ట్రైనింగ్ తీసుకుంటే మనం మన మాడ్యూల్ మనమే రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు ఏంటంటే మనం ఆ మాడ్యూల్ రిపేర్ చేసుకోవడమే కాకుండా మనం దాంతో పాటు మనం ఆ రిపేర్ చేయడంతో పాటు మనం దాన్ని శుభ్రంగా వర్కింగ్ కూడా మనమే చేసుకోవచ్చు అనమాట. అందుకని ప్రతి ఒక్కరు ఇలా ఈ మాడ్యూల్ మీరు కొనుక్కోవడం కానీ లేకపోతే మీరు ట్రైనింగ్ తీసుకోవడం కానీ తీసుకుని ఆ మాడ్యూల్ని అయితే ఉపయోగించుకుని చక్కగా ఇదిగో చూడండి, మనకి ఇగో చూడండి అలా ఐస్ కట్టేసింది ఎమ్మటనే. ఇక్కడ ఈ పైపు మనకి ఈ డిశ్చార్జ్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ లిక్విడ్ సైడ్ చక్కగా తెల్లగా ఇలా ఐస్ అయితే ఫామ్ అయిపోతుంది ఫుల్గా. ఇక మనకేం డౌట్ లేదనమాట. ఏంటంటే ఇలా చెక్ చేసామనుకోండి, ఇలా చూసారా ఇలా మొత్తం ఆ పైప్ అంతా అక్కడ వరకు వైట్గా తెల్లగా అయిపోతుంది శుభ్రంగా. అంటే ఇక మనకి ఇక 100% కంప్రెసర్ బాగుంది. అలాగే మనకి గ్యాస్ ఉంది ఏంటి, మనకి ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. ఎక్సలెంట్ కండిషన్. ఇక మిగతాది ఏదైనా ఉంటే పీసీబీ బోర్డులో కంప్లైంట్ అనమాట.